నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. కృపారాణి గారి ఇంటర్వ్యూస్‌కి చాలా ఆదరణ వస్తుంది. అందరూ కూడా బాబా యొక్క లీలల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆవిడతో మాట్లాడాలని కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలాగే సాయి వేదం బుక్ పీడీఎఫ్ కావాలని, బుక్స్ కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. బుక్స్ అయితే అందరికి పంపించడం పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి పీడీఎఫ్ మాత్రం మాక్సిమం ఎవరైతే తనని కాంటాక్ట్ అవుతున్నారో అందరికీ కూడా సెండ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దయచేసి పీడీఎఫ్‌ని తీసుకోవచ్చు. అలాగే మనం ఇంటర్వ్యూలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్‌ని ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ లైఫ్ అన్ని ఛానల్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ. ఆలస్యం చేయకుండా కృపారాణి గారితో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బాబా సచ్చరిత్ర చదివేటప్పుడు అవును. కానీ, జనరల్‌గా బాబావికి సంబంధించిన మూవీస్ కానీ, సీరియల్స్ కానీ గూడా వస్తూ ఉంటాయి. ఉంటాయి. అవి వస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటది. ఆ టైంలో మనం ఉంటే బావుండేది. అవును. అక్కడ ఉంటే బావుండేది అవును. అని చెప్పి. అవును. సచ్చరిత్ర చదువుతున్నప్పుడు కూడా ఆ ఫీల్ చాలా వస్తూ వస్తా ఉంటుంది. ఉంటది. అవును. లాస్ట్ టైం మనం బుక్ ఎవరైతే రాసారో బాబా సచ్చరిత్ర రాసిన అవును. రచయిత గురించి మాట్లాడుకున్నాము. అవును. అలానే బాబాకి ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండే ఆ! ఆహ్, బాయిజాబాయ్. బాయిజాబాయి గురించి ఈ రోజు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఆవిడ గురించి చెప్తారా? ఓకే. ఓకే అమ్మా. సచ్చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్ర గూడా చాలా అద్భుతమైన పాత్రమ్మా. అది ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మజ్ఞానులే. నా వరకు నా మనసు ప్రకారం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మజ్ఞానులే. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మజ్ఞానులే. అసలు బాబాతో ఉన్నారు అంటే వాళ్ళ జన్మ ధన్యం అమ్మ. అలాగే ఫస్ట్ బైజాబాయి పాత్ర తీసుకుంటే ఈ రోజుకి అక్కడ అప్పుడు బాబా గారు షిరిడీలో ఫస్ట్ చిన్న పిల్లవాడిగా 16 ఏళ్ల బాలుడిగా వచ్చారని చెప్తారు. వచ్చి వేప చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆమె మనసులో ఏదైతే కలిగిందో ఈ పిల్లవాడు ఇంత తేజస్సుగా ఉన్నాడు. ఎండకి, చలికి కూడా చలించకుండా ధ్యానం చేసుకుంటున్నాడు అని చెప్పి ఆమెకొక భావన అనేది కలిగి ఆ పిల్లవాడికి ప్రసాదం పట్టుకెళ్ళడానికి ప్రతిరోజు బాబా గారికి నైవేద్యం పట్టుకెళ్ళడానికి ఫస్ట్ అలాగే ఆ పిల్లవాడికి అన్నం పెట్టింది బాబాగారికి అన్నం పెట్టింది ఫస్ట్ బాయిజాబాయి. హ్మ్. బాయిజాబాయి 16 సంవత్సరాల ప్రాయంలో అక్కడికొచ్చినప్పుడు ఆ బాబు ఆ ధ్యానం నుంచి మళ్ళీ తన వైపు చూసేదాకా గూడా ఆమె అక్కడే అలాగే ఆహారం పట్టుకొని నుంచునేది. ఆ తల్లి కోసం బాబా ఎక్కడున్నా వెతికి గూడా వెతికి 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 పెట్టేది. ఆ! హ్మ్. అలాగా తర్వాత మళ్ళీ పెండ్లి వారితో మళ్ళీ షిరిడీకి రావడం ఇదంతా హ్మ్. ఒక సబ్జెక్ట్ అమ్మ. పెండ్లి వారితో బాబా గారు రావడం, ఖండోబా మందిరంలో దిగడం, అక్కడ మహల్సాపతి ఆవో సాయి అని నామకరణం చేయడం ఇదంతా ఒక తంతు. కానీ బాబా గారు మళ్ళీ షిరిడీలో ప్రవేశించిన దగ్గర నుంచి గూడా బాబా ఎక్కడున్నా గూడా ఎన్ని క్రోసుల దూరంలో ఉన్నా గూడా బాయిజాబాయి ఫస్ట్ బాబా గారికి పెట్టాకే వారు భుజించేవాళ్ళనమాట. ఆమె కొడుకు తాత్య ఎప్పుడూ బాబా గారి దగ్గరే మెలిగేవాళ్ళు. నిరంతరం బాబాకి ప్రసాదం పెట్టాకే వాళ్ళు తినేవాళ్ళు. బాబాగారు కూడా భిక్షాటన లక్ష్మీబాయి షిండేకి, బాయిజాబాయి ఇంటికి అలాగా అక్కడున్న చుట్టూ పరివారం దగ్గరికి ఎవరైతే భిక్షాటనకెళ్లారు అనంటే అసలు అందులో అర్థం ఏంటి? వాళ్ళ కర్మలు తొలగించడానికి భిక్ష అడుగుతారు. అంతేగాని బాబాకసలు మనం ప్రసాదం పెట్టాల్సిందేముందమ్మా? ఆయన ఆ! ఆయనే మనకిస్తున్నారు. మనకే ఇస్తారు. అలాగా బాయిజాబాయి సేవ అంతా ఇంత కాదమ్మా. ఇప్పటికి షిరిడీలో కరెక్ట్‌గా బాబాగారి మందిరానికి అపోజిట్ రోడ్‌లోనే బాయిజాబాయి గారి ఇల్లుంది. హుహు. వాళ్ళ తరతరాల వాళ్ళు ఇప్పటికీ గూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యం అన్నదానం. బాబాగారికే భోజనం పెట్టిందంటే, ఇంకా ఎన్ని తరాలు వాళ్ళ ఇంట్లో భోజనానికి ఇబ్బంది పడకుండా ఉంటారో ఆలోచించండి. బాబాగారి దగ్గర ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళైనా వాళ్ళ జన్మ ధన్యులే. ధన్యమైపోయినట్టే. ఇప్పటికి గూడా మనం గూడా చూడండమ్మా. అదే నేను చెప్పాను ఇందాక చెప్పాను చూసావా? మనం నిరంతరం బాబా గారికి ప్రసాదం పెట్టండి. ఏ రోజైనా మన ఇబ్బంది ఒక్కోసారి మనం చేత్తో నిండుగా పెట్టుకున్నా గూడా నోట్లోకెళ్ళలేని రోజులు గూడా ఉంటాయి. ఉంటాయి. అవును. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమం అప్పుడున్న రావడం, టెన్షన్స్ వల్ల కానీ టెన్షన్ వల్లో హ్మ్. ఏదోటి అది తినేదాకా మనకి వెళ్ళదు. వెళ్ళదు. హ్మ్. తినేదాకా మనకు ఆ అర్హత ఉండదు. హ్మ్. తినాలని కూర్చుంటాం. ఏదో ఫోన్ రావడమో, లేతే అవును. ఏదన్నా విషయం రావడమో, ఏదో ఒకటి జరగడం లేసిపోయి ఎళ్ళిపోవడం గూడా జరుగుద్ది. మనకు అంతవరకు మనకి కడుపులోకెళ్ళి నిండుగా మనం తృప్తిగా భోంచేస్తున్నామంటే బాబా గారి చలవే. అది మనం ఎప్పుడైతే బాబా గారికి మన ఇంట్లో మన ప్రసాదం చేసుకొని, మన తృప్తిగా చేసుకొని పెట్టుకున్నామంటే, నువ్వెప్పుడైనా ఏ కష్ట సమయంలో అయినా అది గుర్తు పెట్టుకొని బాబా నీకది అందిస్తారు. అందుకే నాకప్పుడు భోజనం లేనప్పుడు ఆయనెవరో స్వీట్ షాప్ ఆయన నాకసలు తెలీదు. నేనెవరో ఆయనకి తెలీదు. అసలలా కూర్చోబెట్టి చేశారంటే బాబా ఆయన దారిలో అలాగా ఒక్కొక్క రూపంలో అలా వచ్చి మనకు అందిస్తా ఉంటారు. ఏ సేవ చేసినా అయితే వృధా కాదమ్మ.
నేను ప్రాపంచికంగా చెప్తున్నాను. ప్రాపంచికంలోగా మనం ఏదన్నా వెళ్ళామంటే అవన్నీ వృధాని. బాబా పూజ ఇంటి వరకు ఎంత వరకు ఉంటానో అలా ఉంటాను. నా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అంతేగాని నేను బాబా భక్తురాలని అని చెప్పి అసలు వాళ్ళ దగ్గర ఆ సబ్జెక్ట్స్ తీసుకురాను, ఏమిటాను. అక్కడ ఉండే సరదా ఆ సమయాన్ని ఆ క్షణాన్ని అలాగే ఉంటాను. ఇంటి వరకు అయితే ఇంటి వరకే అలా ఉంటాను. ఆఫీస్ వర్క్ చోట ఆఫీస్ వర్క్ దగ్గరే ఉంటాను. ప్రతిదీ మనం ఆధ్యాత్మికంగా వెళ్ళామనుకోమ్మా, ఎందుకంటే అది అందరి దగ్గర పద్ధతి కాదు. ఎక్కడ పాటించాలో ఆ నియమాలు పాటించాలి. సరే, మనం ఎప్పుడైతే ఏది చేసినా సేవ మనం ఏ కష్ట సమయంలో కూడా మనకు వృధా కాకుండా మనకి తోడ్పడుతుంది. బైజాపై మహానుభావుడికి అన్నం పెట్టింది అంటే ఆ తల్లి ఎంత తల్లి అంటే నిజంగా అసలు చెప్పడానికి కూడా మాటలు రావమ్మా. భగవంతుడికే ప్రసాదం పెట్టిన బిడ్డకి ఇంకా బాబా గారు చూడకుండా ఉంటారా? ఇప్పటికీ నిత్య అన్నదానం జరుగుద్ది. బైజాబాయ్ ఈ హోటల్ అని ఉంటది అక్కడ. ఖచ్చితంగా తెలిసిపోద్ది మనకి అక్కడ. మనం వెళ్ళి చూడొచ్చు. లోపల బైజాబాయ్ గారి ఫోటో అన్నీ ఉంటాయి. బాబా గారి ఫోటో ఉంటది, విగ్రహం ఉంటది. వాళ్ళ ఇంట్లో చూపిస్తారు కూడా. ఇప్పుడు వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమకాలికులు ఉన్నారు. వాళ్ళందరికీ చూపిస్తారు, మనం దర్శనం చేసుకోవచ్చు. షిర్డీలో చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయమ్మా. మహల్సాపతి గారి ఇల్లు ఉంది, చూశాను. అలాగే శ్యామ ఇల్లు ఉంది, అది చూశాను. అన్ని అక్కడే దగ్గరలోనే, ద్వారకామాయి దగ్గరే, అవన్నీ వాకబుల్ డిస్టెన్స్. అలాగా బాబా గారితో ఉన్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని దగ్గర వీళ్ళందరూ మెలిగారంటే వీళ్ళు కూడా పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని. అందుకని ఇప్పుడైనా కూడా ప్రస్తుతం నేను చెప్పే విధంగా ప్రతిరోజు బాబా గారికి నైవేద్యం పెట్టుకోండి. ఏ చిన్న ప్రసాదమైనా బాబా గారు తిన్నాకే మీరు భుజించండి. అది భుజిస్తే దానివల్ల ఎంత లాభం ఉందో అది మీకే అర్థం అవుతుంది. అనుభూతి చెందుతారు. ఆచరణలో పెట్టినప్పుడు మనకు అనుభూతి తెలుస్తుంది. మనం ఒక పరీక్ష రాస్తున్నామంటే, ఒక మ్యాథ్స్ ఒక లెక్క వచ్చింది, దాన్ని ఎలా సాల్వింగ్ చేస్తే దానికి ఆన్సర్ వస్తుంది అనేది మనం ఎలా చూస్తాము, సేమ్ అలాగే మనం చేసే సేవ కూడా మనం చేసేదానికి కరెక్ట్ గా మనకు ఆన్సర్ వస్తుంది, మనకు సందేశం అన్ని వస్తాయి. మనకి కష్టం అనేది రాదు, వస్తాయి. వచ్చిన దాన్ని కూడా మనం దాన్ని నిలబెట్టుకునే శక్తి కూడా ఆ భగవంతుడే ఇస్తాడు. అందరి దేవుళ్ళలో ఒకటే శక్తి అమ్మా, వేరు కాదు. ఒక ఆమె నన్ను అడిగారు, అమ్మా బాబా అన్ని రూపాల్లోనూ ఆయనే చెప్తారు కదా, మరి అమ్మవారికి మీరు ఎందుకు సెపరేట్ గా చేస్తున్నారని చెప్పి అని అడిగారు. సరే, నేను దాని సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను. ఆమెకు అప్పుడు కొంచెం విశదీకరించాను. తెలియక అడిగానమ్మా అని చెప్పాను అన్నారు. సరే ఓకే అని చెప్పాను. ఎందుకు చెయ్యాలి వచ్చిందో అని కూడా చెప్పాను వారికి. కానీ బాబా చెప్తారు, నువ్వు దుర్గా పూజ చెయ్యి, వినాయకుడు పూజ చెయ్యి, అలాగే మీ కులదైవాన్ని పూజించుకోండి, అన్ని చెప్తున్నారు మనకి, అంత ఫ్రీగా చెప్తున్నారు. మీరు నాకు షోడశోపచారాలతో నాకేం పూజ చేయగల, అలంకరణలు ఏమి వద్దంటారు. ఒక్కోసారి ఎక్కువ అలంకరణ చేసినా కూడా నన్ను తిట్టేవాళ్ళు. పెట్టాను, అది రాశాను నేను. తిట్టేవాళ్ళు ఎందుకు ఇదంతా అని కూడా. అలాగే ఏం తినకుండా ఉన్నా కూడా తిట్టేవాళ్ళు. నువ్వు అన్ని తిన్నాకే నాకు పూజ చెయ్యి అని చెప్పి అనేవాళ్ళు. ఎప్పుడైతే ఆరోగ్య విషయంలో ఏదైతే ఇబ్బంది వచ్చిందో అప్పటి నుంచి బాబా గారు కొంచెం తగ్గించాను. నేను తిని చేయడం అలా చేస్తా ఉన్నాను. సరే, నేను అనుకుంటున్నాను నా బాబానే కదా అని చెప్పి అనుకొని చేస్తున్నాను. అలాగని అశుద్ధిగా చేయడం మటుకు చేయనమ్మా. ఏదైతే పరిశుద్ధంగా, ముందు నేను పరిశుద్ధంగా ఉండి నేను బాబాకి చేసుకుంటా ఉంటాను. ఇలా నిరంతరం నాకు ఈ సేవ కొనసాగాలి, అదే నాకు కావాలి. మీ స్టూడియోకి వచ్చి నేను చెప్పే లీలలో చెప్తా ఉండాలి, అందరూ వినాలి, అందరూ ఆచరించుకోవాలి. ప్రతి వాళ్ళకి కూడా బాబా ఎన్నంటూ ఉండి సహాయం చేయాలనే కోరుకుంటాను. అది మీరుగా పొందండి ఆ లీలల్ని. మీ ఇంటి దైవాన్ని మీరే అడగండి, మీ సమస్యలు మీరే తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇందులో ఎవ్వరూ గొప్పవాళ్ళు, నేనైతే గొప్పదాన్ని కాదు, బాబా భక్తురాలే కాదు, బాబా సేవకురాలే. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. ఇటు సచ్చరిత్రలోని బాయిజాబాయి గురించి కానీ, అలాగే మీ లైఫ్ లో జరుగుతున్న లీలల గురించి కానీ చాలా చక్కగా చెప్పారు. ఇంకా చాలా తెలుసుకోవాలని మన భక్తులు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు ఎవరైనా కావాలి, PDF కావాలి అనుకుంటే కృపారాణి గారిని కాంటాక్ట్ చేయొచ్చు. కానీ ఈ జరుగుతున్న ఇంటర్వ్యూ కానీ లేదంటే ఆ బుక్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. ఒకవేళ ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక మోసపోవద్దు అని చెప్పి అయితే ముందుగానే చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.